హాయ్ హలో. అయితే పిల్లల కోసం రైస్ బర్గర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగానే అన్నాన్ని వండుకొని పెట్టుకున్నా. కొంచెం మెత్తగా వండుకోవాలి. అలా వండుకున్న అన్నాన్ని ఇలా ప్లాస్టిక్ కవర్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. మంచిగా బర్గర్లో బ్రెడ్ ఎలా ఉంటుందో అలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. నేను కూడా పిల్లలకి మరి ఇప్పటి నుండే బర్గర్ని తినిపించలేం కదా, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ పెట్టలేం కదా. దర్శినికి అయితే మేము బయట ఫుడ్ అసలు ఏమీ ఇవ్వము. అందుకని బర్గర్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. తను ఎలా తింటుందో చూడాలి. ఆయిల్ అయితే 2 స్పూన్స్ వేసుకున్నా. ఆయిల్ వేగాక ఆ బర్గర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అందులో వేసేయడమే. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీకు ఎంత బ్రౌన్ కావాలంటే అంత బ్రౌన్ కాల్చుకోవచ్చు. అది వేగేంతలోపు మనం ఇంకో సైడ్ బ్రెడ్ ముక్క కూడా రెడీ చేసుకుందాం. అయిపోయింది ఇది కూడా. దీన్ని కూడా వేయించుకుంటే సరిపోద్ది. నేనైతే చాలా చిన్నగానే చేసుకున్నాను. మరి పాపయ్య కదా, ఎంత తింటుందండి, కొంచెమే సరిపోద్ది. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, ఎందుకంటే రైస్లో వాటర్ ఉంటుంది కదా. హై ఫ్లేమ్లో పెడితే చిల్లిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ కాకుండా మీడియం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి పిల్లల కోసం. ఇంకా అయింది మరి 1 సైడ్ బర్గర్. టూ సైడ్స్ కాల్చుకోవాలి. ఎంత ఈజీ అండి, చూడండి. రైస్నే బర్గర్లా, సూపర్ కదా. ఇంకా వాళ్ళు కూడా హ్యాపీ ఇలా వెరైటీగా కొత్త రకంగా ఇస్తే. ఇంకా బర్గర్లో స్టఫ్ కోసం ఎగ్ని ముందుగానే పగలగొట్టి అందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసుకున్నాను. ఇంకా అది వేగాక దీన్ని ఆమ్లెట్ చేసుకోవడమే. వేగడానికి కొంచెం టైం పడుతుంది, రైస్ కదా, అంత ఈజీగా వేగదు. కొంచెం 15 మినిట్స్ పట్టుద్ది. బర్గర్ స్టఫ్ కోసం ఆమ్లెట్ చేసుకుంటున్నా. దర్శనికి ఎగ్ అయితే చాలా ఇష్టం. ఆమ్లెట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టమే.
దర్శిని కూడా ఆమ్లెట్ అంటే మహా ఇష్టం. అయిపోయింది ఆమ్లెట్ కూడా. ఇంకో సైడ్ కాల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని ఇలా గిన్నెతో రౌండ్గా కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే కదా మనకు బర్గర్లా వస్తుంది. అందుకని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా. అంతే, సింపుల్. చూడండి ఎంత సింపుల్గా మన ఇంట్లోనే పిల్లలకి ఎంత బాగా రెడీ చేయొచ్చో బర్గర్. అంతే, దీన్ని ఆ 2 అన్నం బ్రెడ్ ముక్కల మధ్య పెట్టేస్తే సరిపోద్ది. సింపుల్ కదండి, ఎంత ఈజీగా అయిపోయింది బర్గర్. దీనిపైన గార్నిష్ కోసం నేనైతే కొత్తిమీర, క్యారెట్ తీసుకున్నాను. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.